నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుతపులి కలకలం రేపింది. పెంచలకోన సిబ్బంది క్వార్టర్స్ దగ్గర చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. కారు హారన్ శబ్దంతో చిరుతపులి పరారైంది. చిరుత సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు చూడలే అట్లాంటి. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారేంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరే, ఇక్కడ నెల్లూరు జిల్లా పెంచలకోనలో పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. అయితే రాత్రి ఆలయ సిబ్బంది క్వార్టర్స్ దగ్గర అకస్మాత్తుగా ఒక చిరుతపులి దర్శనం ఇచ్చింది. ఆ చిరుతపులి ఆ రోడ్డు మీద అక్కడ సేద తీరుతూ కనిపించింది. కారులో వెళ్తున్న వారు లైట్లు వేసినా కూడా అది అక్కడే కూర్చోవడం జరిగింది. అయితే ఆరణ కొట్టడంతో ఒక్కసారిగా అడవుల్లోకి భయంతో పరుగులు తీసుకుంటూ వెళ్ళింది. ఈ దృశ్యాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఆలయానికి వెళదామనుకున్న భక్తులు, అక్కడికి వచ్చినటువంటి భక్తులు, సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఈ చిరుతపులి ఏ క్షణాన ఎటు వస్తుందని చెప్పి ఒక తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ పెంచలకోన పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఈ రాపూర్ మండలంలోని పలు గ్రామాలు ఇదంతా కూడా వెలిగొండ ఫారెస్ట్. ఇక్కడ రోజు రోజుకి కూడా పులుల సంఖ్య, చిరుతపులుల సంఖ్య పెరుగుతుందని చెప్పి అటవీ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిరుతపులి నేరుగా పెంచలకోన ప్రాంతంలోకి, అంటే ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతంలోకి రావటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. నిత్యం ఇక్కడ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి, కొన్ని వందల వాహనాలు. ఇలాంటి ప్రాంతంలోకి వచ్చిందంటే ఈ అర్ధరాత్రి సమయంలో ఏ గ్రామంలోకి చొరబడుతుందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ పెంచలకోనకు వచ్చే భక్తులకు అందరికి కూడా చెప్పడం జరిగింది, చిరుతపులి సంచరిస్తుంది, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. చాలా మంది ఆలయానికి వెళ్లే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు ఆ చిరుతపులికి భయపడి. అయితే అటవీ శాఖ అధికారులు ఈ చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, మొత్తం ఎన్ని చిరుతపుళ్ళు ఇక్కడ సంచరిస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దీనిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక రియల్ గా ఒక చిరుతపులి ఒక రోడ్డు మీదకి వచ్చి అక్కడ కూర్చొని ఉండటం, వాహనంలో కారులో వెళ్లి వాళ్ళకి కనిపించడం, ఆ లైట్లకు కూడా అది అటు ఇటు వడకుండా తొనకుండా అక్కడే నిలబడి ఉండటం. ఆ తర్వాత హారన్ శబ్దం ఎప్పుడైతే మోగిందో ఆ శబ్దానికి ఒక్కసారిగా అది భయపడి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ పెంచలకోన ఈ ప్రాంతం అంతా కూడా ఒక దండకారణ్య ప్రాంతం. ఇక్కడ చిరుతపుళ్ళు గతంలో కూడా అనేకం సంచరిస్తూ ఉండేవి. ఇటీవల కూడా ఒక అటవీ సిబ్బంది పైన ఒక చిరుత దాడి చేయడం జరిగింది. అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అంటే దీన్ని బట్టి వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు బట్టి చిరుతపుళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, ఫారెస్ట్ లో అంటే ఎక్కువగా ఇటీవల కాలంలో వర్షాలు ఎక్కువడం వల్ల చెట్లు పచ్చదనం పెరగటం, ఇతర కారణాల వల్ల ఈ చిరుతలు జాతి సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పి అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద అయితే చిరుతపుళ్ళు సంఖ్య పెరగడం ఒక రకమైన ఆనందమే అయినా కూడా అది జనావాసాల్లోకి రావటం, ఈ విధంగా ఆలయం దగ్గర రావటం అందరినీ భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పెంచలకోన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మీదేవి సమేతంగా వేయించేసి ఉంటారు. మరోవైపు ఆదిలక్ష్మీ దేవాలయం ఉంటుంది. ఇక్కడ చుట్టూ కూడా మొత్తం కూడా దండకారణ్యం, పెద్ద అడవి. ఇక్కడ భక్తులు రావాలంటే భయపడుతున్నారు. సిబ్బంది, అధికారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. థాంక్యూ మహేష్. వీడియో తీసుకో. ఎగిరేటట్టుంది చూడు.